రాజే గారు జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. గుడ్ ఈవినింగ్ సార్. రాజే గారు భరత్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, వినబడుతుందా? సో ఇప్పుడు కడియం శ్రీహరి కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మీ మీద గెలిచిన మీ ప్రత్యర్థి. సరే, మీరు మీ టికెట్ రాలేదు, సరే మీ మీద గెలవలేదు, బట్ మీ ప్రత్యర్థి కలిసి ఉన్న పార్టీలో ప్రత్యర్థి మీకు టికెట్ రాలేదు అనుకుంటారు, వేరే విషయం. సో ఇప్పుడు ఆయన ఇంతవరకు రిప్లై ఇవ్వలేదని చెప్తున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరు మాత్రమే రిప్లై ఇవ్వలేదు. కడియం కు మీద వేటు పడేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో డైరెక్ట్ గా పాల్గొన్నారా? కుమార్తె క్యాంపెయిన్ లో డైరెక్ట్ గా ఎలక్షన్ లో పాల్గొన్నాడు. స్వయంగా మూడు రంగుల కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నాడు. తర్వాత స్వయంగా నేను ముందేమో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అని చెప్పిండు. మళ్ళా వారం 10 రోజుల తర్వాత ప్రెసిడెన్షియల్ లో సంవత్సరం క్రితమే నేను రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానని అప్రూవల్ గా మారిండు. ముందేమో దొంగ ఎవడో చెప్పలేదు, తర్వాత నేనే దొంగ అన్నాడు, దొంగ దొరికిండు. ఈ రోజు దొంగతనాన్ని కూడా ఒప్పుకున్నట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినన్నాడు. అన్ని కేసులు ఒక ఎత్తు అయితే ఇదో ఒక ఎత్తు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని కూడా చెప్పాడు. మిగతా ఎమ్మెల్యేలు చెప్పలేదా కాంగ్రెస్ పార్టీలో? మిగతా ఎమ్మెల్యేలు చాలా బాధాకరము. జాతీయ జెండాను కూడా అగౌరవపరుస్తూ వారు కాంగ్రెస్ కండువ కప్పుకొని అది జాతీయ జెండా లేదా దేవుడి దగ్గర కప్పే కండువగా మరి నాటకం ఆడడం జరుగుతుంది. ఈ రోజు వారు నిజంగానే ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తే ఎప్పుడైనా తెలంగాణ భవన్ వస్తున్నారా, లేదా ఎప్పుడైనా కేసీఆర్ ని కలుస్తున్నారా, లేదా వారు ఏమన్నా యూరియా మీద ప్రజలకు వచ్చే కష్టాల గురించి మాట్లాడుతున్నారా? వారు ఈ 10 మంది ఒకవేళ కనుక నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోయేది ఉంటే ఎలాంటి ప్యాకేజీ తీసుకొచ్చారో చెప్పాలా. ఓన్లీ అవకాశవాద రాజకీయంగా ఏదో ఊహించుకొని పోతే అక్కడ ఏమి లేదని తేలిపోయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు లంక బిందెలు ఉన్నాయని నేను పోయినా కానీ అక్కడ పోతే పెంకాసులు ఉన్నాయి అన్నట్టు వీళ్ళు కూడా అక్కడ నమ్మి నాడవస్తే పుచ్చిబూరలు అన్నట్టు అయిపోయింది. అక్కడ పోతే ఏమి లేదని తేలిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంగా ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కావచ్చు, 120, 420 హామీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా నెరవేరకపోను. తర్వాత లక్షల కోట్లు అంటే ఇప్పటికే దాదాపు విపరీతమైన అప్పులు తీసుకొచ్చి ఏదైనా ఒక ఆస్తిని పెంచారంటే ఒక పథకాన్ని తీసుకొచ్చి. నాకు తెలిసి రాజయ్య గారు మీరు కూడా పార్టీ మారారు, కాకపోతే అప్పుడు రాజీనామా చేశారు అంతేగా? తెలంగాణ కోసం రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. 2010 కదా బై ఎలక్షన్? 2011 లో అప్పుడు ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ అధికార పార్టీ కేంద్రంలో రాష్ట్రం ఉన్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా మరి ఆనాడు పార్టీలో జాయిన్ అయ్యాను. గొప్పగా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, మొత్తం టోటల్ గా 4 సార్లు ఈ రోజు ఒకే నియోజకవర్గం నుండి గెలవడానికి కారణం మా ప్రజల ఆశీస్సులు. ఎందుకంటే ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంగా, రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా మోరల్ వాల్యూస్ అయితే నైతిక విలువలు కట్టుబడి ఉంటాం కాబట్టి ఆ రకంగా ప్రజలు ఆశీర్వదిస్తారు, సహకరిస్తారు. ఈ రోజు 10 మంది కూడా కనీసం డిపాజిట్లు దక్కని పరిస్థితి. ఒక పక్క నియోజకవర్గ కడియం శ్రీహరి బై ఎలక్షన్ రెడీ అని చెప్పారు చాలాసార్లు. బై ఎలక్షన్ రెడీ అని స్టేట్మెంట్ ఇస్తున్నారేనా? ఇప్పుడు మేకపోతు గంభీరత్వము ఈ రోజు దాదాపు ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో వేటు పడబోతుందని రేవంత్ రెడ్డి గారు పిలిస్తే అక్కడికి పోలేదు. ఇట్లా స్పీకర్ కు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తర్వాత దాదాపు 10 రోజుల నుంచి వెళ్ళి నియోజకవర్గానికి దూరమైండు. ఆయనకు చలి జ్వరం పుట్టింది, ఏదో అంటే పిరికి జ్వరం అంటారు. ఇక ఎట్లాగో డిపాజిట్ రాదు, ఓడిపోతారు, ప్రజలు ఊర్లకు రానియకుండా తరిమి కొడతారని భయంతో 10 రోజుల నుండి పిరికి జ్వరం వచ్చేసి ఈ రోజు నియోజకవర్గానికి దూరమైండు. అటు రేవంత్ రెడ్డి కూడా అటు లేదు, రొంట చెడ్డ రేవడి లెక్క ఇవాళ లేదు. ఆయన నాకు తెలిసి బై ఎలక్షన్ కి రెడీ అని 10 మంది ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇచ్చింది ఒక కడియం శ్రీహరి అనుకుంటా. అందుకనే స్వయంగా ఒప్పుకున్నాడు, అప్రూవల్ గా మారిండు. నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినని స్వయంగా
అప్రూవల్ గా మారిండు. దొంగతనం ముందేమో ఏం లేదన్నాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అని చెప్పేసి మొత్తం తెలంగాణ మొత్తం కాదు భారతదేశంలో ఒక సంచలనం. అంటే అయ్యి కూడా తెలియదు, అవి కూడా తెలియదు, నేను ఉన్నానన్నట్టు మాట్లాడే క్రమంలో ఎక్కడ ఉండాలో అక్కడే ఉండా అని మాట్లాడింది ఇతనే. మళ్ళీ కాంగ్రెస్ కు సంవత్సరం కిందనే పోయినని చెప్పింది ఇతనే. మళ్ళీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని చెప్పేది. మరి ఎవరొద్దంటారు? నువ్వు నిజంగానే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, నీకేమన్నా మోరల్ వాల్యూస్ ఉన్నాయంటే ఇమ్మీడియట్ వెంటనే రాజీనామా చేసి ఇతర 9 మందికి ఆదర్శంగా మిగలాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు తాత్సారం చేయాల్సి వస్తుంది? ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు. నేను ఒక మాట అడుగుతా, మీరు ఎందుకు 2014లో తీసుకున్నారు? 2014 తీసుకున్నారు, 2018లో ఎందుకు తీసుకున్నారు 13 మందిని మీరు? ఓకే, 2014 సమయము ఇంకప్పటి వరకు తెలంగాణ రాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము గొంతలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా కౌగులించుకుంటా అని మాట్లాడిన కేసీఆర్ గారి ఆలోచనలో భాగంగా సబ్బన్న కులాలు అన్ని రాజకీయ పార్టీలో వారిని తీసుకోవడం జరిగింది. నమ్మడము తప్పు కాదు, మోసం చేయడం తప్పు. కేసీఆర్ గారు వారికి నమ్మి ఎంపీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. మరి అంతగానో నమ్మిస్తే మోసం చేసింది ఎవరు? కడియం శ్రేయర్ గారు మోసం చేసిండు, నమ్మక ద్రోహం. అందుకనే కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆయనంతటైనే రాజకీయ సమాజం పట్టుకున్నాడు. ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు, ఓర్చుకునే పరిస్థితులు అంతకంటే లేరు. నేను అనేది కడియం శ్రేయర్ కాదు. 2019లో మీ బీఆర్ఎస్ కు 18 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు వస్తే మళ్ళా 12 మందిని ఎందుకు చేంజ్ చేసుకున్నారు? అప్పుడు మీరు చేస్తే సంసారం, ఇప్పుడు చేస్తే వేరేదా? భరత్ గారు, మీరు రాజ్యాంగాన్ని అగౌరవపరచొద్దు. రాజ్యాంగం ప్రకారం 2/3 ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 2/3 ఒకేసారి జైన్ కావాలి. రాజ్యాంగంలో అంటే ఒకేసారి జైన్ కావాలి 2/3. అందరూ ఒకేసారి జైన్ కాలేదు. కొద్దిమంది పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ 2019 పార్లమెంట్ ఎలక్షన్ బిఫోర్, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొద్దిమంది జైన్ అన్నారు. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు ఫిరాయించాడు. సేమ్ అదే స్పీకర్. తప్పుడు నిర్ణయం మీరు సమర్థిస్తే సమర్థించుకోవచ్చు కానీ సమర్థించడం కాదు. అప్పుడైనా ఇప్పుడే కేసీఆర్ గారు ఎవరి ఇంటికి పోయి కండువ కప్పలేదు, ఎవరికి కండువ కప్పి పార్టీలోకి మా మంత్రులు కూడా ఆహ్వానించలేదు, ఎవరి ఇళ్లకు పోలేదు, ఎవరిని బతిమాడలేదు. వారందరూ ఒక గ్రూప్. ఇప్పుడు కూడా అందరు రేవంత్ రెడ్డి ఇంటికి పోయినారు పోయి స్పీకర్ కు లెటర్ ఇచ్చి వారు అంటే పబ్లిక్ మెమరీ ఉండదనుకోండి. మీరు కూడా రాజ్యాంగం 12 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి జైలు కాలేదు. మొదలిద్దరు పడ్డ తర్వాత కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది పోచారం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి రాజీనామా చేశారా? అదే చెప్తారు. అందుకని వీళ్ళ మీద వేటేయాలి, వీళ్ళని ప్రజలు ఓడగొట్టాలి, వీళ్ళని ప్రజలు చిత్తుగా ఓడగొట్టాలి. కానీ మీరు కూడా తప్పు చేశారంటున్నా. మీరు అందరినీ ఒకేసారి చేర్చుకోలేదు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి పార్టీ మారలే. అప్పుడు కూడా మీరు అన్నట్టు ఒక్కసారి మారలే. కానీ అందరూ కలిసి ఒక్కడేసారి సంతకం పెట్టి స్పీకర్ గారికి లేఖ ఇచ్చారు. మేము మొదలు ఒక్కళ్ళో ఇద్దరు మారినప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పెద్ద మనిషి చర్యలు తీసుకుంటే ఇంకా విలీనం అన్న ప్రసక్తే ఉండదు. పోయిన వాళ్ళం పోయినట్టు వేటేస్తే అయిపోయేది. ఎందుకంటే ఈ 12 మంది ఎమ్మెల్యేలు జాయిన్ కావడానికి 8 నెలలు 9 నెలల గ్యాప్ ఉంది సార్. 100 మంది ముందు కూడా ఎవరైనా ఒకరిని మర్డర్ చేస్తే కోర్టు శిక్ష చేయాలంటే సంవత్సరం పాటు పడుతుంది. దాన్ని అమలు పరచడానికి ఇంకో సంవత్సరం పడుతుంది. తర్వాత ఆఖరికి మళ్ళా రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా. అందుకని ఇప్పుడు మర్డర్ చేసిన టైంలోనే చర్య తీసుకోవాలని. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసినా వీళ్ళు మాకు 3 రంగుల జెండా కాదు, అది కాంగ్రెస్ జెండా కాదు అంటారు. జాతీయ జెండా అంటే అది జాతీయ జెండా అని జాతీయ పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి. దేవాలయాల కప్పే జెండా కండువా అని కూడా చెప్తున్నారు. అంటే గంటకు దిగజారిపోయిళ్ళు. కనీసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి అంటే అందరూ రాజయ్యని ఆదర్శంగా తీసుకోవాలంట. రాజయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. 2010లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నదంటే అప్పుడు కాంగ్రెస్ ను వదిలేసి బై ఎలక్షన్ స్టేషన్ గన్పూర్ రాజీనామా చేసి దమ్ముడి మొగాళ్ళలాగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 14లో గెలిచారు. ప్రజల నుండి అలాంటి నిజంగా నేను చెప్తున్నా, మీకు నచ్చలేదు. ఎందుకంటే మీ పార్టీ కాంగ్రెస్ నుంచి 2009లో టికెట్ గెలిచారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవట్లేదు. అందుకని
రాజీనామా చేసి డైరెక్ట్ గా బై ఎలక్షన్ వెళ్ళి మొగాళ్ళగా గెలిచారు. ఆ దమ్ము లేదు వీళ్ళెవరికి. అంటే ఏదైనా పార్టీ మారినప్పుడు చెప్పుకోగల స్థాయిలో ఆ పార్టీ ఉండాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా ఈ ఫిరాయించిన వాళ్ళు ఎవరు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా మరి 2018లో ఫిరాయించిన వాళ్ళు, మీ పార్టీలో 2018లో ఫిరాయించిన వాళ్ళది కూడా తప్పే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్ స్టాండ్ అంటే ఎక్కడో దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పడాలి. పడకపోతే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే తెల్లారే జంప్ అవుతారు కదా సార్. అందుకోసమే 1985లో రాజీవ్ గాంధీ గారి ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినప్పుడు ఏసీ సేన్ అని న్యాయశాఖ మంత్రి ఉంటాడు. ఆయన ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాత్పర్యం వెంటనే అమలు జరగాలి, లేకపోతే ఈ ఏదో కారణం చెప్పి 5 సంవత్సరాలు పుణ్యకాలం పూర్తవుతా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నిర్ణయం జరిగిపోవాలనే ఉద్దేశంతో ఆనాడు 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో దీన్ని పెట్టి పగడ్బందీగా అమలు పరచాలని చెప్పేసి చేస్తే, అయినప్పటికీ కూడా ఈ రోజు రాజ్యాంగ పరిధిలో ఉన్న పోస్టులో ఉన్న స్పీకర్ గారు మరి ఇప్పటికీ నిర్ణయం తీసుకుపోవడం, తర్వాత చాలా రోజులు దాదాపు 3 నెలలు అయినా కూడా అప్పుడు నిర్ణయం తీసుకుపోవడం, ఇప్పుడు కూడా మళ్ళీ 3 నెలలు టైం ఇస్తే ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకుపోవడం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అంతేకాకుండా రాజ్యాంగ పరిధిలోకి స్పీకర్ గారు వస్తారు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోకపోతే చట్ట పరిధిలోకి కూడా స్పీకర్ ని తీసుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సరే, అంటే స్పీకర్ సంబంధించి ఇప్పుడు సరే ఇంతకుముందు జరిగింది ఏదో జరిగింది, మీరు తప్పు చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా తప్పు చేశారు. బట్ పబ్లిక్ సంబంధించి అయితే ఇప్పుడు అందరి మీద వేటు పడకపోవచ్చు అంటారు. 10 మందిలో 2-3 మీద పడవచ్చు, కడియం శ్రీహరి, దాన నాగేందర్ లాంటి వాళ్ళ మీద పడవచ్చు, మిగతా వాళ్ళ మీద పడకపోవచ్చు అంటారు. సో మిగతా వాళ్ళ విషయంలో ఎట్లా ఫైట్ చేస్తారు? మళ్ళీ ఇది స్పీకర్ నుంచి హైకోర్టు పోతుంది, హైకోర్టు తీర్పు ఇచ్చినా ఐదర్ పార్టీ విల్ గో టు సుప్రీం కోర్టు. ఇదంతా మళ్ళీ సంవత్సరంన్నర ఈజీగా పడుతుంది. అదే ఇది జరగొద్దనే ఉద్దేశంతో ఆనాడు 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సరే, చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరచవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళు ఈ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు పరుస్తామని చెప్పేసి పంచి న్యాయంలో భాగంగా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ దారి ఓ దిక్కున్నది, ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నది. ఎలక్షన్ల ముందు ఇదే మన రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులను రాళ్లతో కొట్టండి, ఊర్లల్లో పిచ్చి కుక్కను కొట్టి చంపుతారు చూడు, అట్లా కొట్టి చంపండి అని మాట్లాడిన రాజకీయ నాయకుడు మరి ఇలా రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఎప్పుడు కూలిపోతాడో, ప్రభుత్వం కూలిపోతు కావచ్చు, నేను 64 సీట్లతో ఉన్నా, ఒక 5గురిని మాత్రం ఏమన్నా అటో ఇటు అయ్యేది ఉంటాయి. ఎందుకంటే ఈ కడియం శ్రీహరి గారే వరంగల్ నుంచి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది 6 నెలల్లో కూలిపోయే ప్రభుత్వము, మేము 39 మంది బీఆర్ఎస్ లో ఉన్నాము, ఎంఐఎం బీజేపీ కనుక కలిసి ఒక 5గురిని మేము తెచ్చుకోగలిగేది ఉంటే కాంగ్రెస్ ఖతం అయిపోద్ది అన్నాడు. ఈయనది ఐరన్ లెగ్ లాగా ఈయన అటుపోయిండు. ఈ రోజు మళ్ళీ పార్టీ ఫిరాయించి ఈ రోజు మళ్ళీ అటుకూల కొట్టడానికి పోయినట్టు అనుమానం వస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే విధంగా, అదే విధంగా రాజ్యాంగాన్ని మరి అవహేళన చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని, ప్రజాస్వామ్య దేనికి కూడా విలువకుండా ఈ రోజు డిక్టేటర్షిప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకని ఆయన చరిత్ర కూడా, నేను ఏదో సందర్భం కాదు కానీ ఆయన నేచర్ అలాంటిది. 89 క్రిమినల్ కేసెస్ పెట్టుకొని ఈ రోజు సీఎం అయిపోయి ఈ రోజు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మరి పోతున్నాడు. తప్పకుండా మీరు సరే, మీ హయాంలో మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహించినందుకు మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? అలా చేసి ఉండాల్సింది కాదనుకుంటున్నారా? అసలు కాదు సార్, అక్కడ ఒక వెసులుబాటు ఉన్నది. 2/3 కనుక ఒక లెటర్ ఇచ్చినప్పుడు అట్లా కాదు సార్. దేర్ వాజ్ ఎనీ ఎవిడెన్స్ దట్ కేసీఆర్ గారు పోయి రిక్వెస్ట్ చేసినట్టు, లేకపోతే వాళ్ళు దండేసినట్టు మాకు రావాలని రావచ్చు. కానీ కడియం కేసీఆర్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ వాళ్ళు ఇంకో 26, మీ వాళ్ళు ఇంకో 15 మంది ఫిరాయిస్తే కరెక్ట్. అప్పుడు వీళ్ళు చేసింది అద్భుతం, చాలా మంచి పని చేసినట్టు, అంతేనా? 10 మంది ఫిరాయించారు, ఇంకో 16 మంది ఫిరాయిస్తే 26 మంది అయితే చాలా అద్భుతం చేసింది. చాలా సన్మానం చేయండి ఆ 16 మంది కూడా.
మీరు అన్నట్టు 25-26 మంది కనుక ఫిరాయించి ఉండేది ఉంటే తప్పకుండా వాళ్ళ పావులు కదిలినట్టు వాళ్ళకి సన్మానం చేయాలి అప్పుడు వేరు. కానీ వాళ్ళకి దండేసి దండం పెట్ట గొప్ప పని చేశారండి. దూతాడు కనుక ఇది వచ్చేటావు. కానీ అట్లా రేవంత్ రెడ్డి వాళ్ళకి అవకాశం మేము వెంటనే కూడా రాజ్యాంగాన్ని కోర్టులను నమ్మి మేము కోర్టుకు వెళ్ళిపోయినాం. అక్కడ తీర్పు కూడా ఫిరాయింపుల చట్టానికి అనుకూలంగా మరి తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు బిఆర్ గవాయి గారు. ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. రాకేష్ రెడ్డి గారు, మొన్న రూలు